అందరికి మోనాలిసాక ఒక మెసేజ్ పాస్ చేసింది అన్ని మతాలు ఒక్కటే అని. అరే కాదని ఎవరన్నారమ్మా, నువ్వు 19 ఏళ్ళకే ఏమన్నా లవ్ జిహాద్లో పడ్డావేమో అని అందరు అనుకున్నారు. ముఖ్యంగా మోనాలిసాక పెళ్లి ముందు ఉన్నంత ప్రేమ పెళ్లి తర్వాత ఒక సంవత్సరం తర్వాత రాను రాను తరిగిపోతుంది. 1 ఇయర్ తర్వాత నువ్వు మెసేజ్ పాస్ చేయక, ముఖ్యంగా నా ఐడియాలో ఉన్న పిల్లలందరికీ చెప్తున్నానా, పెళ్లి కాకముందు ఎట్లుంటది, రాను రాను పెళ్ళైనాక ఎట్లుంటది లైఫ్ అనేది. అందరు కాంప్రమైజ్ కావాలి రో ఈ లైఫ్కి. ఫస్ట్ సూపులు ఎట్లుంటాయి నాన్న, ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు ఇది లవ్వర్సే గాని పెళ్లి సూపులే గాని, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా గుండెల్లో గుండె పెట్టి చూడు, ఆ సూపులను ఎప్పుడూ మర్చిపోలేము, సచ్చదాకా మర్చిపోలేము ఆ ప్రేమని. ఇక తర్వాత ఇక పెళ్ళి అయిపోయినాక ఇక అప్పుడు ఓ బంగారు రంగుల చిలక పలకవా నా మీద ప్రేమే ఉందని అని ఇక పాటలు పాడుకుంటూ ఇక హనుమూన్కు అటు ఇటు పోతారు నాన్న. ఇక 2 నెలలకో 3 నెలలకో ఇక హాస్పిటల్ పోతారు చెకప్కి. ఇక డాక్టర్ ఉండి, సార్ మీ భార్య ప్రెగ్నెన్సీ అని. కానీ ఇక భార్యను ఆలింగనం చేసుకొని అప్పుడు తొలకరి సూపులు ఉంటే చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా, ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, తొలకరి వలపుల తొలి దెబ్బ అని పాట పాడుకుంటారు. ఇక తర్వాత మలి దెబ్బ తర్వాత ఉంటది పుట్టినాక. ఇక సరే ఇక బేబో పాపో ఇక పుడతారు. పుట్టగాని ఇక బేబీని పట్టుకొని ఇక మనోడు ఇక భార్య పక్క కూర్చొని కాపురం పచ్చ కాపురం ఆలు మొగలు అల్లుకున్న అపురూప పాక, ఏదో సాంగ్ అది, నాకు అంత ఐడియా లేదు. సో ఈ పాట పాడుకుంటారు. ఇక తర్వాత ఏమవుతుంది, ఇక మళ్ళీ దెబ్బ ఉంటుంది కదా, మళ్ళీ ఒక బేబీ పుడుతుంది. పుట్టగానే ఇక మనోడికి ఇక పాల డబ్బాలు తేలేక, సంసారాన్ని ఇలా తిరగలేక మనోడు అవస్థ పడుతుంటారు. కానీ కొందరు ఆడవాళ్ళు ఎట్లుంటారు, పక్కింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, మన గొంగలు మాత్రం ఎక్కడ వేసింది అక్కడనే ఉందని పాట పాడుతారు. ఇక అప్పుడు ఇక మనోడు పాట పాడుకుంటాడు, సంసారం ఒక చదరంగం అని చెప్పేసి అని. ఇక రాను ఇంకా బాధ్యతలు స్కూలు అవి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు ఇంకొక బేబీ పుట్టినాక ఇక అప్పుడు అనుకుంటాడు మనోడు, జన్మమెత్తి తిరా అనుభవించి తిరా అని చెప్పి. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలనా, ఏదే గాని ఫస్ట్ ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదు. రాను రాను పిల్లలు పుడుతూ ఉంటే చేస్తూ ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, ఎల్లదియలేక. అప్పుడు ఈ అనురాగము ఉంటుంది చూడు, ఏది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అప్పుడు ద్వేషంగా మారుతాయి అప్పుడు ఈ కళ్ళు. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి, కొందరు బద్మాషులు ఉంటారు నాన్న, కొందరు బద్మాషులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇక భర్తతోటి గొడవ పెట్టుకొని నాకు ఈ భర్త వద్దని చెప్పేసి అని, భార్య వద్దని చెప్పేసి అని, ఇట్లా కాంప్రమైజ్ కాకుండా వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. కొందరేమో కాంప్రమైజ్ అయ్యి ఈ లైఫ్ ఇట్లనే ఉంటుందని మంచిగా ముందుకు సాగుతుంటారు. కొందరు మాత్రం బద్మాషులు ఉంటారు. ఇక వాళ్ళది ఎట్లుంటే తెలుసా, అప్పుడు అమ్మయ్య గుర్తొస్తారు వాళ్ళకి. ఏది లవ్ ఫెయిల్యూర్ అయ్యి పెళ్లి ఫెయిల్యూర్ అయ్యి అప్పుడు అమ్మ దగ్గరికి అయ్య దగ్గరికి పోతారు. అప్పటిదాకా గుర్తురారు వీళ్ళకి కదా.